ఆన్లైన్లో రేటుకి బయట రేటుకి ఇంత తేడా ఉంటుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మీరు చూస్తున్న ఈ ఫ్రాక్ని నేను బయట షాప్లో ఫోటో తీసుకున్నాను. గూగుల్ లెన్స్లో సెర్చ్ చేస్తే సేమ్ మోడల్ అమెజాన్లో అయితే కనిపించింది. సో దీని రేట్ ఒకసారి చూద్దామనేసి చూశాను. నేను సెర్చ్ చేసిన కలర్ అయితే లేదు, కానీ వేరే కలర్స్లో అయితే ఆల్మోస్ట్ 3000 దగ్గర చూపిస్తుంది. బయట షాప్లో అయితే 1200 చెప్పాడు. ఇంకా ఫ్యాబ్రిక్ మనమే కొనుక్కొని చేస్తే ఇంకెంత అవుద్దని నేను ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. ఈ ఫ్రాక్కి యూజ్ చేసిన మెటీరియల్ అయితే సాటిన్. నేను కూడా సాటిన్ క్లాత్ 1 మీటర్, కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. ఈ అటాచ్ చేసిన పిక్లో ఉన్నట్లు ఫ్రాక్ని అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫ్రాక్కి కావాల్సిన కలర్ థ్రెడ్ని మిషన్కి అయితే ఫిక్స్ చేసుకొని ఫ్యాబ్రిక్ని కట్ చేసి పెట్టుకున్నాను. కట్ చేసిన ఫ్యాబ్రిక్కి ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను. పైన బాడీ పార్ట్ దగ్గర కూడా చక్కగా ఫోల్డింగ్స్ పెట్టుకొని ఐరన్ చేసుకొని కింద బార్డర్లో అయితే ఇలా కుట్టేసుకున్నాను. ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇలాగొచ్చింది. ఫైనల్ లుక్ చూశాక నేను స్టిచ్ చేసిన ఈ ఫ్రాక్ ఎలాగుందో కామెంట్ చేయండి. సాటిన్ ఫ్యాబ్రిక్ 60 రూపీస్, కాటన్ లైనింగ్ 30 రూపీస్ అయితే పడింది. ఇంకా ఫ్రాక్కి ఈ క్లాత్తో చేసిన ఫ్లవర్ అటాచ్ చేసి కింద వరుసలో మనకి స్టోన్ లేస్ అంటిస్తే ఫ్రాక్ లుక్ అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోతుంది. స్టోన్ లేస్ కాస్ట్ అయితే నాకు 30 రూపీస్ పడింది. ఓవరాల్గా ఫైనల్ లుక్ అయితే ఇది. దీని కాస్ట్ ఎంత పడిందో మీరు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.